నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఏటా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో అసలైన సాగుదారులకు ఆ ఫలాలు అందడం లేదని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. భూమి లేకపోయినా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, వారిలో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. 22 జిల్లాల్లోని 1800 మంది కౌలు రైతులతో మాట్లాడి రూపొందించిన తెలంగాణ కౌలు రైతుల సర్వే 2026 సంక్షిప్త నివేదికను కమిటీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 47% బీసీలు, 27% ఎస్సీలు, 14% ఎస్టీలు ఉన్నారు. ఇక రైతు భరోసా నిధులు రావడం వల్ల కౌలు ధరలు తగ్గుతాయన్న గత పాలకుల వాదనలు అవాస్తవమని ఈ సర్వే తేల్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు కౌలు ధర ఎకరానికి 14,936 రూపాయలు ఉండగా గరిష్టంగా 53,000 వరకు పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి భూ యజమాని పట్టాపత్రాలు అడుగుతుండడంతో కౌలు రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పత్తి పండించిన వారిలో కేవలం 6.7% మంది, వరి పండించిన వారిలో కేవలం 17 నుండి 20% మంది మాత్రమే తమ సొంత పేరుతో ప్రభుత్వానికి అమ్ముకోగలిగారు. మద్దతు ధర 8,110 ఉన్న పత్తిని కౌలు రైతులు బహిరంగ మార్కెట్లో 6,500 రూపాయలకు మాత్రమే అమ్ముకోగలుగుతున్నారు. మరికొందరు భూ యజమానుల పేర్లపై పంట అమ్మడానికి 10,000 వరకు కమిషన్లు ఇచ్చుకుంటున్నారు. బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలు రైతులు 24 నుండి 36% వరకు భారీ వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తెస్తున్నారు. ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 10 లక్షల వరకు అప్పులున్నాయి. మరోవైపు కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని అమలు చేస్తామని, అన్ని పథకాలు అందిస్తామని ఎన్నికల సమయంలో 2023 సెప్టెంబర్ 13న రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదని, దీనిపై కౌలు రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొందని సాధన కమిటీ తెలిపింది. 30% మంది కౌలు రైతులు తమ హక్కుల కోసం నేరుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని సర్వేలో తేలింది. ఒకసారి డిమాండ్ ఏందో చూద్దాం. 2011 భూ అధికృత సాగుదారుల చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. దీనివల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రచారం చేయాలి. కౌలు గుర్తింపు కార్డు ఆధారంగా ఈ క్రాప్ బుకింగ్, సబ్సిడీలు, బ్యాంకు రుణాలు నేరుగా కౌలు రైతు ఖాతాకే అనుసంధానం చేయాలి. ఆంధ్రప్రదేశ్ తరహాలో భూ యజమాని సంతకం తప్పనిసరి అనే నిబంధన తెచ్చి కౌలు రైతుల పొట్ట కొట్టవద్దు. ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయాలన్నా కౌలు రైతుల వేదికలతో చర్చించి వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాలి. నిజంగా కౌలు రైతుల సమస్య అనేది ఇప్పటిది కాదు. అలాగే గతంలో కూడా చాలా చర్చ జరిగింది. చాలా మంది కూడా బయటకు వచ్చి కూడా నిరసనలు వ్యక్తం చేసినారు. కౌలు రైతులు చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. ఇదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు న్యాయం చేస్తాము, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, వ్యవసాయ సంబంధించిన సబ్సిడీలు కూడా కౌలు రైతులకు కూడా అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. స్వయాన పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు. దీంతో కౌలు రైతులకు కూడా ప్రభుత్వం మారితే మాకు హామీలు వస్తాయి, అలాగే మాకు హక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వం నుండి కూడా కొంచెం సాయం అందుతుందని కూడా అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల అంశాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో చాలా మంది కూడా కౌలు రైతుల్లో ఒక ఆగ్రహం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే భూమి సంబంధించిన ఎలాంటి హక్కులు కూడా కౌలు రైతులకు ఉండవు. కనీసం ఆ సంవత్సరము ఆ పంట సంబంధించిన ఎలాంటి ప్రభుత్వం నుండి వచ్చి రావాల్సినవి కూడా అందట్లేవు. పండించిన పంట కూడా అమ్ముకోలేని పరిస్థితి. పండించిన పంట అమ్ముకుందామంటే భూ యజమాని యొక్క పట్టా అధికార ఇవ్వాల్సి వస్తుంటుంది. ఇక్కడనో యజమానులు ఇవ్వకపోవడంతో ఇక ప్రైవేటు వాళ్ళకు, అంటే బయట వాళ్ళకు అమ్ముకోవాల్సిన పరిస్థితి, అంటే మార్కెట్ ధర కంటే తక్కువ కూడా అమ్ముకొని అన్ని రకాలుగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కౌలు రైతులు ఎక్కువ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువగా ఉన్నారని కూడా ఈ లేటెస్ట్ సర్వేలో తేలింది. చాలామంది ఇటు ప్రభుత్వం పైన ఆశ పెట్టుకున్నప్పటికీ కౌలు రైతులకు సంబంధించిన ఎలాంటి
హామీ కానీ ఇంతవరకు ఇవ్వకపోవడంతో పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఏకంగా ఉన్న కౌలు రైతులో 30% మంది నేరుగా ఇక ధైర్యంగా బయటకు వచ్చి బహిరంగ పోరాటానికి సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తోంది. ఇక్కడ సమస్యల భూ యజమాని హక్కులు నష్టం జరగకూడదు. ఇదే సందర్భంలో కౌలు రైతులకు న్యాయం జరగాలి. ఇక్కడే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ సమయం నుండి ఈ సమయం వరకు అయితే మాత్రం ఇక్కడ పంటకైతే మాత్రం కౌలు రైతులకు ఈ ప్రాధాన్యత ఇస్తాము. ఇదే సందర్భంలో భూమిపైన హక్కులైతే మాత్రం యజమానిపై ఉంటాయి. అలాగే ఆ పంటకు సంబంధించిన హక్కులైతే మాత్రం కౌలు రైతులకు ఉంటాయన్న ఒక నిబంధనను తీసుకొచ్చి విస్తృత ప్రచారం తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. కానీ ఆ విధంగా అడుగులు పడట్లేవు. గతంలో కూడా కేసీఆర్ చెప్పినట్టు సీఎంగా ఉన్నప్పుడు భూ హక్కులు అనేది హరించిపోతాయి, కౌలు రైతులకు హక్కులు కల్పిస్తే భూ యజమానులకు ప్రమాదం అవుతుందని కూడా ఆయన చెప్పారు. ఇదే సందర్భంలో లేదు మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు న్యాయం చేస్తాము, మీ హక్కులు కాపాడుతాము, భూమి హక్కులకు ఏం కాదు, దాంతోపాటు ఎవరైతే పంట పండిస్తారో వారికే నేరుగా సంక్షేమ పథకాలు అందాలని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే మాత్రం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. నేరుగా కూడా రకరకాల ప్రసంగాలు కూడా చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పట్టించుకోకపోవడంతో కౌలు రైతుల్లో మాత్రం ఒక ఆవేదన కనిపిస్తుంది, ఆగ్రహం కనిపిస్తుంది. ఒకవైపు పెట్టుబడి సాయం అందట్లేదు, దాంతోపాటు ఇటు సబ్సిడీకి దొరకట్లేదు. మరి అమ్ముకుందామంటే డైరెక్ట్ పట్టా వివరాలన్నీ కూడా భూ యజమాని పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందుల్లో కౌలు రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి, చేయకుండా బతకలేని పరిస్థితి. భూమి లేదు, చేయడానికి సత్తా ఉంది, వ్యవసాయం చేయాలని ఉంది. భూమి ఉన్నవారు వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దీనికి ఒక మంచి నియమ నిబంధనలు తీసుకొచ్చి వాస్తవ పరిస్థితులు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. కానీ ఆ రకంగా ముందడుగు పోగట్లేదు. అదే ఇప్పుడు సమస్యలకు కారణమవుతుంది. చూడాలి మరి. ఒకవైపు మరి గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి, దాంతోపాటు భూ యజమానులకు ఇబ్బంది కాకుండా కౌలు రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి చేస్తారా, లేకపోతే గత బీఆర్ఎస్ ఇచ్చిన హామీని పక్క పెట్టినట్టే ఈసారి కూడా ఎప్పటిలాగానే హామీలు పక్క పెడుతుందా, లేకపోతే దీనికైనా పరిష్కారం అవుతుందో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కౌలు రైతులకు నిజమైన భూమి వాళ్లకు ఎలాంటి హక్కులకు భంగం కలగకుండా వాస్తవంగా ఈ పంట పండించే కౌలు రైతులకైతే మాత్రం న్యాయం చేయాల్సిన బాధ్యత కాస్త ప్రభుత్వం నుండి భరోసా ఇవ్వాల్సిన అవసరము, సబ్సిడీ రూపంలో కొంచెం ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందో లేదని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.